వచ్చినట్టు చూసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేటివన్నీ మీ బుక్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ 13 కాగితాలలో ఏ ఒక్క కాగితం ఉన్నా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదా మీకేమైనా పోడు పట్టాలు ఇచ్చింటే పోడు పట్టాలది కానీ, ఇట్లా ఏదైనా సరే 13 డాక్యుమెంట్లల్లో ఏ ఒక్కటి ఉన్నా మీరు బ్రహ్మాండంగా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇది ఒకటి చూసుకోండి. కొన్ని డబల్ ఓట్లు ఉంటాయి. నేను అనిల్ అన్నకి ఇస్తా లిస్టు మొత్తం. బోత్ నియోజకవర్గంలో డబల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి మనకు కూడా ఒక అంచనా ఉంది. ఆ లిస్టు అనిల్ అన్నకి ఇస్తా. అనిల్ అన్న బూత్ల వారీగా మీకు ఇస్తాడు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఉదాహరణ, ఇక్కడ ఒక అమ్మాయికి హైదరాబాద్లో 5 ఓట్లు ఉన్నాయి. అట్లాగే రేపు ఏమైనా డబల్ ఓట్లు ఉంటే వాటిని తీసేయించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మీకు ఒక బుక్ ఇచ్చిన చేతిలో, ఆ బుక్లో అన్ని వివరాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇదొక్కటి చూసుకోండి. ఇక్కడ మీ అందరికీ ఒక్క నిమిషం ఆగు. మీ అందరికీ నా ప్రార్థన ఏంటంటే, మీకు ఓటర్ లిస్ట్ కూడా బూత్ల వారీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకోవాలా, చూసుకొని అన్ని చక్కగా ఉన్నాయా లేవా చూసుకొని మరి, ఎందుకంటే కేసీఆర్ సార్ గెలవాలని ఉందా, మళ్ళా గులాబీ జెండా ఎగరాలని ఉందా, ఉంది అంటే కాదు, ఉంది అంటే రాదు, ఉంది అంటే అట్లా పిల్లల లెక్క లొల్లి చేస్తే కాదు, ఈ లొల్లి చేస్తే కాదు. ఆగురత చెప్పేది ప్లీజ్. ఇట్లా లొల్లి పెడితే కాదు. ఎప్పుడైతామంటే మీకు ఎన్ని బూతులు అన్నిలన్నా మొత్తం ఎన్ని బూతులు మొత్తం 303 పోలింగ్ బూత్లు ఉన్నాయి. నేను ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఏ బూత్లో ఉండే నాయకులు ఆ బూత్లో మీరు జిద్దు మీద తీసుకోవాలా. నా బూత్లో నేను మెజారిటీ తెస్తా, అనిల్ జాదవ్ను మళ్ళీ గెలిపిస్తా, కేసీఆర్. కానీ మెజారిటీ రావాలి అంటే, మెజారిటీ నీ బూత్లో రావాలంటే దొంగ ఓట్లు ఉండొద్దు, మన వాళ్ళ ఓట్లు పోవద్దు. అట్లాగే కొత్త ఓట్లు ఏమైనా రాయించేది ఉంటే రాయించాలి. ఇప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, తెలుగులో నేను మీకు చెప్తా. అందులో ఏమంటారంటే, యుద్ధం లేనప్పుడు శాంతి సమయంలో ఎంత చెమట వడిపితే యుద్ధంలో అంత తక్కువ రక్తం గారుతుంది సైనికులది అని. ఇప్పుడు మనం ఎంత కష్టం చేస్తే ఎలక్షన్ల గెలుపు అంత ఆసాన్ అవుతుంది. అందుకే మీకు చెప్తున్నా, దయచేసి SIR కార్యక్రమం సీరియస్గా తీసుకోవాలా. ఇక రెండో ముచ్చట నేను మీకు చెప్పి నేను ముగిస్తా. మెంబర్షిప్ కార్యక్రమం కూడా మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. మరి మీ బోత్లో ఉన్న జోష్ చూస్తుంటే మరి మీరు స్టేట్లోనే నెంబర్ 1 ఉంటారేమో నాకైతే డౌట్ కొడుతుంది. ఎక్కడ పోయినా మరి బోత్లో మామూలుగా లేదు, జోష్ అయితే బాగున్నది. మరి స్టేటు నెంబర్ 1 అవుతావా ఏమో నాకు తెలియదు అనిలన. కాబట్టి అరే నెంబర్ 1 అనగానే ఉబ్బిపోవద్దురా తమ్మి, ఆగు. నెంబర్ 1 అని ఎందుకంటున్నా అంటే జోష్ ఉన్నది, పిల్లగాన్లు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, పార్టీ నాయకత్వం ఉన్నది, అంతా గట్టిగా ఉన్నది. కానీ ఒక్కొక్క బూత్లా ఇద్దరిద్దరు పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాం. ఆ యాప్ ఎట్లా, అరే నీకు దండం పెడతా ఆగురా భయ్, ఆగురా నీకు దండం పెడతారా తమ్మి, నీకు దండం పెడతా ప్లీజ్, దయ ఆగు ప్లీజ్. జై తెలంగాణ. అయితే ఇప్పుడు మనం ఇవాళ రేపు సినిమా టికెట్లు కొనాలన్నా యాప్లనే కొంటున్నారు. మీరు ఏదైనా చిన్న వస్తువు ఆర్డర్ చేయాలన్నా అదే ఒత్తుతున్నారు. అందుకే ఏమనుకున్నామంటే, ఇక మనం కూడా మన మెంబర్షిప్ కూడా అట్లా ఫోన్ల ద్వారా చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం. చేసి అందులో ఏముంటుందంటే, మీరు ఎక్కువ శ్రమ పడేది కూడా లేదు, బాధపడేది లేదు. అందులో ఏం పెట్టినాం, మీ బూత్లో ఉండే ఇద్దరు ట్రైనింగ్ ఇచ్చినాక ఆ బూత్లో ఉండే లిస్టు మీ కాడికే వస్తుంది. సరే ప్లీజ్. అరే ఇద్దరు గడబడి చేస్తే మొత్తం మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది, వద్దు. ఆ బూత్లో మీకు ఇస్తాము, ఆ లిస్టు అందులో ఉంటుంది. మీరు జస్ట్ పేరు కొడితే లేకపోతే ఓటర్ ID కొడితే మొత్తం వివరాలు మన యాప్లోకి వస్తాయి. ఇది చాలా ముఖ్యం, చాలా ఈజీ. ఒక ఫోన్ నెంబర్ ఒకటి మీరు ఎంటర్ చేయాలి. కానీ ఒకటి మెల్లగిన్లో మేము కూడా ఒక చిన్న పరీక్ష పెడుతున్నాం మీకు. మీరు తిరిగి చేస్తుర్రా కూర్చొని చేస్తుర్రా మాకు తెలియాలి. అందుకే ఏం పెట్టినా మళ్ళా ఒక బటన్ ఒత్తితే నువ్వు ఎక్కడున్నావో నాకు తెలిసిపోతుంది. నువ్వు అక్కడ బటన్ ఒత్తితే అనిలన్ ఇంటికాడున్నావా, నీ ఇంటికాడున్నావా, కార్యకర్త ఇంటికాడికి పోయి చేస్తున్నావా, లేకపోతే నీ ఇంట్లో కూర్చొని ఒక అరలో కూర్చొని రాస్తున్నావా, అది కూడా తెలిసిపోతుంది. GPS ఉన్నది, GPS సరికే కదా, ఆ GPS ఉన్నది. కాబట్టి తిరిగి చేస్తేనే తప్ప దొరికిపోతాం. మరి ఎవరన్నా నాయకులు బూత్ల వారీగా నాకొద్దు ఈ బాధ్యత అనుకుంటే పక్కకు జరగండి, అనిల్ అన్నకు చెప్పండి,
లేకపోతే కేసీఆర్ గారు సీఎం కావాలి అంటే 303 బూత్లలో